మంచి కాపరి యొక్క గొర్రెల కథ. ఒకప్పుడు ఒక మంచి కాపరి ఉండేవాడు. ఆయనకు చాలా గొర్రెలు ఉన్నాయి. ప్రతి గొర్రె ఆయనకు ఎంతో ప్రియమైనది. ఆయన వాటిని ప్రతిరోజు పచ్చిక బీళ్లకు తీసుకువెళ్ళి వాటికి తినడానికి ఆహారం, త్రాగడానికి నీరు ఇచ్చేవాడు. వాటిని రాత్రి కాపాడుతూ తన కాపరి మందలో ఉంచేవాడు. ఈ మంచి కాపరి కేవలం భౌతికంగా మాత్రమే గొర్రెలను చూసుకునేవాడు కాదు. ఆయన వాటిని ప్రేమతో కాపాడేవాడు. ఒక గొర్రె తప్పిపోయినా ఆయనకు శాంతి ఉండేది కాదు. ఒకరోజు ఒక గొర్రె దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయింది. అది అక్కడ భయంతో ఏడుస్తూ తిరిగి దారి తెలియక ప్రమాదంలో పడింది. కానీ మంచి కాపరి ఆ గొర్రె తప్పిపోయిందని తెలిసిన వెంటనే 99 గొర్రెలను సురక్షితంగా ఉంచి ఆ ఒక్క గొర్రె కోసం వెతకడం ప్రారంభిస్తాడు. పర్వతాలు ఎక్కాడు, అరణ్యాలు దాటాడు, చివరికి ఆ గొర్రెను కనుగొన్నాడు. దానిని తన భుజాలపై ఎత్తుకుని ఆనందంతో తన మందకు తీసుకువచ్చాడు. లూకాసు వార్త 15:5 తప్పిపోయిన ఒక గొర్రెను కనుగొన్నప్పుడు కాపరి దానిని తన భుజముపై వేసుకుని ఆనందించును అని రాయబడింది. యేసు మన కోసం తన ప్రాణాన్ని అర్పించిన మంచి కాపరి. పాత నిబంధనలో పాపమునకు బలిగా గొర్రెపిల్లను అర్పించేవారు. కానీ యేసు ఏ లోపము లేని దేవుని గొర్రెపిల్లగా మన పాపముల నిమిత్తం తనను తాను బలిగా అర్పించుకున్నాడు. ఈ కథ ద్వారా దేవుడు మనకు చెబుతున్నది, మనమందరం గొర్రెల వలె తప్పిపోయిన వాళ్ళం. కానీ యేసు అనే మంచి కాపరి మనల్ని వెతికి రక్షిస్తాడు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును. రక్షణ అనేది యేసుక్రీస్తును మన వ్యక్తిగత రక్షకునిగా విశ్వసించటం ద్వారా వస్తుంది. యేసు మన పాపముల కోసం శిలువపై చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. యేసుని నమ్మినప్పుడు మన పాపములు క్షమించబడతాయి. అదే రక్షణ. కానీ అక్కడే ఆగిపోకూడదు. బాప్తిస్మం అనేది యేసయ్యను నమ్మటానికి బహిరంగ సాక్ష్యం. మన పాత జీవితం శిలువపై చనిపోయిందని, యేసుతో కొత్త జీవితం ప్రారంభమైందని చూపుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, రక్షణ దేవుని కృప, బాప్తిస్మం మన సమర్పణ. రక్షింపబడిన వాడు బాప్తిస్మం పొందాలి. అప్పుడు యేసు మందలో ఒక గొర్రెగా కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఆమేన్.